హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చా. ఇంకా టీమిండియాకి క్వాలిఫై అవ్వడానికి ఎంత ఇంపార్టెంట్ మ్యాచ్ మనందరికీ తెలుసు. అదే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడుగుతా. మరి ఈ మ్యాచ్ లో మన ఇండియన్ బ్యాటింగ్ నుంచి మరి ఏ బ్యాట్స్మెన్ హైయెస్ట్ రన్స్ కొడతా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేస్తారో వారి నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఇండియా వర్సెస్ వెస్టిండీస్. ఈ మ్యాచ్ ఇండియన్ టీమ్ కి ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ కి తెలుసు. ఇండియన్ టీమ్ సెమీఫైనల్స్ కి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ఫైనల్స్ కి వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ఇండియన్ టీం మళ్ళా ఛాంపియన్స్ అవ్వాలంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ గా మారిపోయింది ఇండియన్ టీమ్ కి. సో ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ ఇండియన్ టీం గెలవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. మరి ఈ మ్యాచ్ అంత ఈజీగా ఇండియన్ టీం గెలుస్తుందా, ఆర్ వెస్టిండీస్ ఇండియన్ టీం కి ఏమైనా షాక్ ఇస్తుందా? మరి ఇప్పటి వరకు ఈ టూ టీమ్స్ మధ్య ఏమేమి రికార్డ్స్ అయ్యో ప్రతి ఒక్కటి క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకోసం మీ ముందుకు కొన్ని సెగ్మెంట్ వైజ్ గా అయితే వచ్చా. ఫస్ట్ గా మ్యాచ్ డీటెయిల్స్, పిచ్ కండిషన్స్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ అండ్ ఇండియన్ టీం యొక్క ప్రిపరేషన్స్ అండ్ ఫైనల్ గా ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే చూద్దాం. ఇంకా చూసుకుంటే మన ఫస్ట్ పాయింట్ గా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఈ మ్యాచ్ మార్చ్ ఫస్ట్ అంటే రేపేమో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మార్చ్ ఫస్ట్ కోల్కతాలో జరగబోతుంది ఎట్ 7 PM. సండే రోజున క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కిక్ ఇచ్చే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతారు. మరి ఈ మ్యాచ్ గెలవాలంటే పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ఎలాంటి పిచ్ మనందరికీ తెలుసు. ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హై స్కోరింగ్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. మరి దాంతో పాటు మరి కేకేఆర్ స్పిన్నర్స్ ఎలాంటి మ్యాజిక్స్ చేశారు కూడా మనం చాలా సార్లు చూసాం మరి ఈ పిచ్చెస్ మీదే. సో ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీతో పాటు ఒక బెస్ట్ బౌలింగ్ పిచ్ అని చెప్పొచ్చు టూ డిపార్ట్మెంట్స్ వైజ్ గా. సో ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఇది ఒక బెస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్. మెయిన్ గా ఈ స్టేడియం లో డ్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ టీం టాస్ గెలిచిన వారైతే ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం పక్కా. ఇంకా ప్రెజర్ సిచ్యువేషన్ కాబట్టి ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ అయితే టాస్ గెలవాల్సిందే. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే ఇండియన్ టీం దగ్గర ఉన్న స్ట్రాంగ్ బ్యాట్ అయితే ఈ మ్యాచ్ అనేది ఈజీగా గెలవచ్చు. ఇంకా రీసెంట్ గా ఈ వరల్డ్ కప్ లో కోల్కతాలో ఎలాంటి మ్యాచ్ జరిగాయో చూద్దాం. రీసెంట్ గా జరిగిన వెస్టిండీస్ వర్సెస్ ఇటలీ మ్యాచ్ కోల్కతాలో అయితే జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 165 for 6 చేస్తే ఇటలీ సెకండ్ బ్యాటింగ్ లో 123 for 10 కి అయితే ఆల్ అవుట్ అయితే అయిపోయింది. ఈ మ్యాచ్ అయితే వెస్టిండీస్ చాలా కంఫర్టబుల్ గా మ్యాచ్ అయితే ఈజీగా గెలిచింది. ఇది టోటల్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ యొక్క పిచ్ కండిషన్స్. ఇంకా టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పటి వరకు టోటల్ గా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టోటల్ 30 T20 మ్యాచెస్ ఆడితే ఇందులో ఇండియన్ టీం టోటల్ గా 19 మ్యాచెస్ అయితే గెలిచింది. అండ్ వెస్టిండీస్ అయితే 10 మ్యాచెస్ గెలిస్తే ఒక నో రిజల్ట్ గా అయితే మారిపోయింది ఇప్పటి వరకు. ఈ రికార్డ్స్ బయలాటరల్ అండ్ T20 వరల్డ్ కప్ మొత్తం కలిపి. ఇంకా ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో ఇద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇప్పటి వరకు టోటల్ గా 4 మ్యాచెస్ T20 వరల్డ్ కప్ లో ఆడితే వెస్టిండీస్ అయితే ప్యూర్ డామినేషన్ ఉంది అగైనెస్ట్ ఇండియా. ఇండియన్ టీం జస్ట్ 4 మ్యాచెస్ లో ఒకటే మ్యాచ్ గెలిస్తే వెస్టిండీస్ 3 మ్యాచెస్ గెలిచి ఫుల్ ఫామ్ లో అవుతుంది అగైనెస్ట్ ఇండియా. సో వెస్టిండీస్ అయితే ఈ రికార్డ్స్ తో ఫుల్ కాన్ఫిడెంట్ గా అయితే మ్యాచ్ కోసం వస్తుంది. బట్ ఇండియన్ టీం అయితే డామినేషన్ చేయాల్సింది ఈ మ్యాచ్ లో. ఇది టోటల్ టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్. ఇంకా మనం నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వెళ్తే ఇండియన్ టీం యొక్క ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మెయిన్ గా వెస్టిండీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు టోటల్ ఈ T20 వరల్డ్ కప్ లో 6 మ్యాచెస్ అయితే ఆడింది. ఇందులో స్కాట్లాండ్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ అండ్ జింబాబ్వే ఈ ప్రతి ఒక్క టీం మీద ఈజీగా కంఫర్టబుల్ విక్టరీతో హైయెస్ట్ మార్జిన్ తో గెలుచుకుంటూ ముందుకైతే వచ్చింది. బట్ లాస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా అయితే వెస్టిండీస్ యొక్క పూర్ పర్ఫార్మెన్స్ సౌత్ ఆఫ్రికా బిగ్ విక్టరీ అయితే వచ్చింది అగైనెస్ట్ వెస్టిండీస్. ఈ మ్యాచ్ లో అయితే వెస్టిండీస్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి బౌలింగ్ లో. మెయిన్ గా బ్యాటింగ్ లో కూడా 100/7 ఉన్నప్పుడు కూడా టోటల్ గా 175 రన్స్ అయితే బోర్డు మీద పెట్టింది. అందులో మెయిన్ గా వెస్టిండీస్ బ్యాటర్ జేసన్ హోల్డర్ అండ్ షెఫర్డ్ ఇద్దరు కలిసి బెస్ట్ డీసెంట్ స్కోర్ అయితే పెట్టారు బోర్డు మీద. బట్ బౌలింగ్ లో అయితే వెస్టిండీస్ బౌలర్స్ అందరూ చేతులు ఎత్తారని చెప్పాలి. జస్ట్ 16 ఓవర్స్ లోనే మ్యాచ్ అయితే కంప్లీట్ చేసుకుంది సౌత్ ఆఫ్రికా. సో ఇండియన్ టీం కూడా ఇదే ప్లానింగ్స్ తో రావాలి అగైనెస్ట్ వెస్టిండీస్. వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ అనే షైహోప్, హెట్మెర్, పోవెల్, రుదర్ఫర్డ్, హోల్డర్ అండ్ షెఫర్డ్ వీళ్ళందరి మీద ఇండివిజువల్ గా ప్లానింగ్ చేస్తూ ఒక్కొక్కరిని అవుట్ చేసుకుంటూ స్లోగా మ్యాచ్ అయితే ఇండియన్ సైడ్ తిప్పుకోవాలి. దానికోసం మెయిన్ గా పవర్ ప్లే అయితే ఇండియన్ టీం 2 to 3 వికెట్స్ తీస్తేనే మ్యాచ్ లో ఉంటుంది. లేదంటే వాళ్ళు పవర్ఫుల్ బ్యాటింగ్ తో మ్యాచ్ అయితే ఈజీగా తీసుకెళ్లిపోతారు. సో ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం బ్యాటింగ్ కన్నా బౌలింగ్ చాలా పర్ఫెక్ట్ చేస్తేనే మ్యాచ్ గెలవగలం. మెయిన్ గా పవర్ ప్లే వేసే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు బెస్ట్ బౌలర్స్ గా ఉండబోతున్నారు ఈ మ్యాచ్ కోసం. ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇండియన్ టీం కాంపిటీషన్స్ అయితే వేరే లెవెల్ లో సెట్ అయ్యే లాస్ట్ మ్యాచ్. బట్ తిలక్ వర్మ 6th పొజిషన్ లో ఆడగలడా అంటే ప్యూర్ హిట్టింగ్ తో తనేంటో మళ్ళొకసారి ప్రూవ్ చేశాడు లాస్ట్ మ్యాచ్. సో మాక్సిమం అదే ప్లేయింగ్ లెవెన్ తో రాబోతుంది ఇండియన్ టీం. ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, 1 డౌన్ లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో తిలక్ వర్మ, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో శివం డూబే, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో వరుణ్ చక్రవర్తి అండ్ నెంబర్ 11 లో జస్ప్రీత్ బుమ్రా. దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఫర్ ఇండియన్ టీం. ఇంకా మీకేమైనా చేంజెస్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి.